మనం వచ్చేసి రామాయణంలో యుద్ధకాండ చూస్తూ ఉన్నాము. 10వ తరగతి ఉపవాచకంలో ఉన్నది. శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడనమాట. ఎలాగో వెళ్ళేసి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి కనుక్కొని లంకని కూడా కాస్త తగలబెట్టేసి వచ్చాడనమాట. చూసి రమ్మంటే కాల్చి వచ్చేసాడు. తర్వాత వచ్చేసి సాహసాన్ని ప్రశంసించాడు శ్రీరాముడు. గరుత్మంతుడికి, వాయుదేవుడికి, హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు. ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైనటువంటి ఇతర కార్యాలను సాధించేటువంటి వాడే ఉత్తముడు అయినటువంటి సేనకుడు. కేవలము ఇచ్చిన పనినే నెరవేర్చేవాడు మధ్యముడు. తనకు సామర్థ్యము ఉన్న ఇచ్చిన పనిని పూర్తి చేయనటువంటి వాడు అధముడు అని చెప్పేసి చెప్పారనమాట. సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసినటువంటి హనుమంతునకు ఏమియగలనంటూ దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు. తాను ఇయ్యగల సర్వస్వం అన్నాడు. సో ఆదరాభిమానాలకు మించినటువంటి ఆస్తి ఉండదు కదా. శ్రీరాముడికి మనసులో మళ్ళీ దుఃఖం పొంగి పొర్లింది. సుగ్రీవుడు ఊరడించాడు. నిరుత్సాహము ప్రయోజనాలను నాశనం చేస్తుందన్నాడు. మనము నిరుత్సాహపడ్డామనుకోండి ఏ పని నెరవేరదు. కాబట్టి మనము నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. బాధపడడం వల్ల మనకేమైనా దక్కదు. సో మనం బాధపడి మనకు ప్రయోజనం అనేటువంటిది ఉండదు అని చెప్పేసి చెప్పాడనమాట సుగ్రీవుడు. దుఃఖము శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుంది. శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖము కాదు, క్రోధము చూపవలసినటువంటి సమయం అని సూచించాడనమాట సుగ్రీవుడు. సో కోపంతో రగిలిపోవాలి. మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించడము ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యము కాని పని అన్నాడు. శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకానగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు. ఏ విధంగా వాళ్ళు ఆ యొక్క దేశాన్ని రక్షిస్తూ ఉన్నారో మొత్తం వివరించాడనమాట హనుమంతుడు. మధ్యాహ్నం అయింది. ఈ విజయ ముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీవునితో అన్నాడనమాట. శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందుకు నడవాలి. లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి. బాలురు, వృద్ధులు, బలహీనులు కిష్కింధలోనే ఉండాలి. సుగ్రీవ, నేను హనుమంతుడి భుజం మీద, లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చొని ముందుకు సాగుతాము. నువ్వు పల్లకినెక్కి మాతో పాటు రావాలి. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి సైన్యము వెనుక భాగంలో ఉండి రక్షణ బాధ్యతను చూడాలి. వెళ్లే మార్గంలో నగరాలు, గ్రామాలు ఉంటే వాటిలోకి వెళ్ళకూడదు. జల ఫల సహితమైనటువంటి మార్గం వెంట మనం ప్రయాణించాలి అని రాముడు సూచించాడు. ఉత్సాహము ఉరకలు వేస్తుంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు. వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించుకున్నాడనమాట. సభలోని వారు రావణ, ఇంద్రజిత్తుల పరాక్రమాన్ని పొగిడారు. నరవానరులను లెక్క చేయాల్సిన అవసరం లేదని పెదవి విరిచారనమాట. రాముణ్ణి హతమార్చగలమని లంకేశునికి ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. ప్రహస్తుడు మొదలైనటువంటి వారు శత్రుసేనలను తామే తుదముట్టించగలమని డంబాలు పలికారనమాట. సో రాక్షస గణం కదా, మనం అన్నీ చేసేయగలుగుతాము అనేటువంటి వాళ్ళకి నమ్మకం అనేటువంటిది వచ్చింది. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేటువంటిది కుదిరింది. ఇవన్నీ విన్నాడు రావణుని సోదరుడు విభీషణుడు. రాక్షసులతో శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదు. శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు? మన రాజే సీతను అపహరించుకుని వచ్చాడు. దీనివల్ల పాపం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు మంటగలుస్తాయి, ఆయుష్ తగ్గుతుంది. ఇవన్నీ మనం చేసేసి సంపదలన్నీ నశిస్తాయి. కనుక సీతను శ్రీరామునికి అప్పగించడమే అన్ని విధాలా మంచిది. అనవసరంగా కలహం తెచ్చుకోవద్దని దేనికి, పైగా శ్రీరాముని వంటి మహావీరుని యుద్ధము తగదు అంటూ రావణుని పైన వైపు తిరిగాడు. అనవసరంగా కోపించడం మంచిది కాదు. అది ధర్మానికి ఆటంకమవుతుంది, సుఖాలను దూరం చేస్తుందని హితవు పలికాడనమాట. విభూషణ్ణి హితబోధ చెవిటిమ్మని ముందు శంఖం ఊదినట్లయిందనమాట. వెంటనే రావణుడు భవనానికి వచ్చినటువంటి కుంభకర్ణుడు కూడా రావణుణ్ణి తప్పుబట్టాడు. సీతాపహరణ
సమయంలో తనను సంప్రదించి ఉంటే బాగుండేదేమని అన్నాడనమాట కుంభకర్ణుడు కూడా. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదన్నాడు. ఇదంతా గత జల సేతు బంధనమే. నీళ్లు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం అంటే నీళ్ళంతా వచ్చేసి మన నీళ్ళను వచ్చేసి అడ్డుకోవడం కోసమే వచ్చేసి మనం ఆనకట్ట అనేటువంటి వేస్తాము. ఆ నీళ్ళని పోయిన తర్వాత ఆనకట్ట వేసి ఏం ప్రయోజనము? సో నీళ్లు పోయిన తర్వాత అడ్డుకట్టడము అనేటువంటిది వేస్టే అనమాట. నని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పారనమాట కుంభకర్ణుడు, తర్వాత వచ్చేసి విభీషణుడు చెప్పారు. కానీ చెవిటివాణి చెవులో వచ్చేసి శంఖం ఊదినట్లే అయిందనమాట రావణునికి. విడిపించడు, నువ్వు శత్రువుల పట్ల వ్యవహరించినటువంటి తీరు సరైనది కాదు. శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండడము నీ అదృష్టము అన్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముణ్ణి తుదముట్టించే భారము తనదేనని ప్రకటించుకున్నాడు కుంభకర్ణుడు. సరే, చేసేది లేక అన్న కోసము మనం చేయాలి కాబట్టి కుంభకర్ణుడు ఒప్పుకున్నాడు అనమాట శ్రీరాముడిని తుదముట్టించడానికి. రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు. తీవ్ర స్థాయిలో నిందించాడు. అన్న తండ్రితో సమానుడని అతని నిందలను సహించాడనమాట విభీషణుడు. కానీ రావణుని అధర్మ మార్గాన్ని మాత్రము సమర్థించలేదు. ధర్మం వీడినటువంటి రావణుని వేయడానికి విభీషణుడు కూడా నిర్ణయించుకున్నాడు అనమాట. అక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు విభీషణుడు. 2 గడియల్లో రామలక్ష్మణులు ఉన్నటువంటి చోటికి 4 అనుచరులతో చేరాడనమాట విభీషణుడు. ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణు కోరాడు విభీషణుడు. ఇక్కడ చూడండి, శరణు కోరి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళని వచ్చేసి క్షమించడమే మనిషి యొక్క ధర్మం అనమాట. సో ఈ విధంగా ఆకాశం నుంచే క్షమించమని వేడుకున్నాడు విభీషణుడు. అనుగ్రహించాడు దాశరథి అంటే శ్రీరాముడు. విభీషణుడు శ్రీరాముడి పాదాలపై వాలాడు. రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. వాడు ఎలాంటి వాడు, ఎటువంటి యుద్ధాలు చేస్తాడు, ఏ విధంగా వచ్చేసి శత్రువులను వచ్చేసి తుదముట్టిస్తాడు అన్నీ చెప్పేశాడు అనమాట. శ్రీరాముడు విభీషణునితో, నేను రావణుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడనమాట. నిన్ను ఎలాగైనా సరే లంకకి రాజును చేస్తానని చెప్పి తన తమ్ముళ్ళ యొక్క తలపైన ఒట్టు వేసాడన్నమాట శ్రీరాముడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలని విభీషణుడు మాట ఇచ్చాడనమాట. నిన్ను అంటే రావణాసురుని చంపడం కోసము నేను మీకు మాట ఇస్తున్నాను. రాముడు విభీషణుని ఆలింగనం చేసుకున్నాడు, ఫ్రెండ్ అయ్యాడనమాట, స్నేహితుడయ్యాడు. లక్ష్మణునితో వెంటనే సముద్ర జలం తెచ్చి లంకా రాజుగా విభీషణుని పట్టాభిషిక్తుని చేయమన్నాడు. శ్రీరాముడి ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారనమాట. అంటే విభీషణుడే రాజు అన్నట్టుగా ప్రకటించారనమాట. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుని ప్రశ్నించాడు శ్రీరాముడు. సముద్రుని ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందని విభీషణుడు చెప్పాడనమాట. శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడనమాట. 3 రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట రాలేదనమాట. సముద్రుడు రాకపోయేసరికి శ్రీరాముడు కన్నులు ఎర్రబారాయి. ఎందుకంటే తన యొక్క సీతని వెతకడం కోసం బయలుదేరుతున్నటువంటి సమయంలో ఇంకా తను వచ్చేసి అనుగ్రహించలేదు సముద్రుడు. కోపం వచ్చేసింది. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలని అనుకున్నాడు. నీటినంతా ఇంకిపోయేటట్లు చేయాలని అనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడనమాట. ప్రకృతి అంతా అల్లకల్లోలమవుతున్నది. సో బ్రహ్మాస్త్రాన్ని జపించడం వల్లనే ఇంత అల్లకల్లోలమవుతుంది, వదిలితే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరిగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడనమాట శ్రీరాముడు. సముద్రుడి దారికి వచ్చాడనమాట. వెంటనే వచ్చేసి సముద్రము తనని తగ్గించుకొని తనకు కావలసిన దారిని వదిలిపెట్టింది సముద్రుడు అనమాట. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తామన్నాడు అనమాట. ఎక్కుపెట్టి బాణం వృధా కారాదు, ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు శ్రీరాముడు వచ్చేసి. పాపాత్ములు దోపిడీదారులు ఉండేటువంటి ద్రుమకుల్యంపై ప్రయోగించమన్నాడు సముద్రుడు. అది జరిగిపోయింది. విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుడు శిల్ప కళా నిపుణుడు అనమాట. ఉత్సాహము శక్తి ఉన్నటువంటి వాడు. సేతువు వంతెనను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడనమాట. ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడనమాట. సేతువు నిర్మాణానికి అంటే రాళ్లు వేశారనమాట. ఆ యొక్క దారి పొడుగు రాళ్లు వేసుకుంటూ వెళ్ళారు. ఈ విధంగా వచ్చే సేతు నిర్మాణం అనేటువంటిది వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ అరణ్యము వైపు దారి పట్టారు.
పెద్ద పెద్ద చెట్లను బండరాళ్లను వస్తూ ఉన్నారనమాట. మోసుకొని వచ్చి ఆ తర్వాత వచ్చేసి సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిరి పడుతూ ఉన్నాయి. నలుని సూచనల అనుసారము కొలతల ప్రకారము సేతు నిర్మాణాన్ని జరుగుతూ ఉంది. సేతు నిర్మాణం అంటే ఒక్కొక్క రాయిని వేసి అక్కడ వచ్చేసి శ్రీరామ్ 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 అని చెప్పేసి రాస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, ఆ యొక్క నీళ్లు, ఆ యొక్క రాళ్ళు వచ్చేసి తేలుతూ ఉంటాయన్నమాట. వాటి మీద నడిచి ఆ యొక్క సముద్రాన్ని దాటారు వాళ్ళు. సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతూ ఉంది. 100 యోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు కలిగినటువంటి సేతువును కట్టడము 5 రోజుల్లో పూర్తయింది. వాళ్ళు చూడండి, 5 రోజుల్లో వాళ్ళు ఆ యొక్క బ్రిడ్జిని మాదిరిగా ఆ యొక్క రాళ్లతో కట్టారనమాట ఈ యొక్క వానర సైన్యము. చూడండి, ఇక్కడ వానర సైన్యం వచ్చేసి సేతు నిర్మాణాన్ని కట్టారు. వీళ్ళందరూ కట్టారు. శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందు నడుస్తూ ఉన్నారు. సైన్యం వారిని అనుసరిస్తూ ఉంది. ఈ విధంగా వానర సైన్యం అనుసరిస్తూ ఉంది. సైన్యంలో కొందరు వెనుక నడుస్తూ ఉన్నారు, కొందరు సేతువు మధ్య మార్గంలో ఉన్నారు, మరికొందరు 2 పక్కల నడుస్తూ ఉన్నారు, కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వస్తూ ఉన్నారు, మరికొందరు వచ్చేసి ఆకాశంలో ఎగిరి వస్తున్నారు. వారు చేసే కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చింది. అందరూ అవతలి తీరము చేరారనమాట, ఎలాగో వచ్చేసారనమాట ఆ యొక్క శ్రీలంకకి. శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించాడనమాట. యుద్ధనీతి అనేటువంటిది ముఖ్యము ఒక రాజుకి. ఎవరి బాధ్యతలను వాళ్ళకి అప్పగించాడనమాట. రావణుడి మంత్రులైనటువంటి సుఖసారణులు శ్రీరాముని బలం తెలుసుకోవాలని వానర రూపాలు దాల్చి వానరాలలో చేరారనమాట. విభీషణుడు వాళ్ళను గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు. క్షమించాడు శ్రీరాముడు. తన్ను గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే అడ్డు లేదని వాళ్లకు చెప్పాడనమాట. సీతను వెంటనే అప్పగించకపోతే తన చేతిలో చావు తప్పదని రావణుడికి చెప్పవలసిందిగా సూచిస్తూ సుఖసారణులను పంపించి వేశాడు. వారు వెళ్ళి ఇక్కడి విషయాలన్నీ పొల్లుపోకుండా రావణునికి చెప్పారనమాట. రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడనమాట. అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడైనడని సీతతో పలికాడనమాట. ఆమె నమ్మలేదు. మాయావి అయినటువంటి విద్యుజ్ఞోహుణ్ణి పిలిచాడనమాట. అతడు శ్రీరామునిచే అనిపించి మాయాశిరస్సును ధనుర్బాణాలను తీసుకుని వచ్చి చూపించాడు సీతకు. ఇప్పటికైనా తన్ను ఆశ్రయించమని సీతను కోరాడు రావణుడు. సీత కుమిలిపోయింది. రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. విభీషణుని భార్య సరమ సీతను ఊరడించింది. దిగులు పడవద్దని చెప్పిందనమాట. ఇదంతా రాక్షసమాయ అని చెప్పిందనమాట. శ్రీరాముడు క్షేమమేనని తెలిపింది. సో ఈ విధంగా సీతమ్మ వారు చనిపోయాడనేసి ఒక వార్తని సృష్టించాడనమాట. అలాగైనా సరే తన్ని సీతాదేవిని వచ్చేసి చేపట్టాలని అనుకున్నాడు రావణాసురుడు. కానీ అది ఏమీ జరగలేదు. ఇదంతా వచ్చేసి మాయావి చేసినటువంటి విభీషణుని యొక్క భార్య వచ్చేసి సరమ వచ్చేసి సీతని ఊరడించి నువ్వేం దిగులు పెట్టుకోవద్దు, శ్రీరాముడు బతికే ఉన్నాడు, క్షేమమేనని చెప్పిందనమాట. ఈ యొక్క రాక్షసమాయని నువ్వు నమ్మొద్దు అని చెప్పింది. శ్రీరామచంద్రులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్న తర్వాత ఆ రాత్రి అక్కడే గడిపారు. ఎత్తైనటువంటి పర్వత శిఖరం నుండి లంకానగర శోభను చూశారు. అక్కడ నుంచి చూస్తే లంకానగరము చాలా అందంగా కనిపిస్తుంది. లంకలో మేడపై భాగంలో టీవీగా కూర్చున్నటువంటి రావణుణ్ణి శ్రీరాముడు చూశాడనమాట. వానర ప్రముఖులు చూశారు. సుగ్రీవుడు ఒక్క ఉదుటున లేచి కోపంతో ఊగిపోతున్నాడు. సుగ్రీవుడు క్షణాల్లో సువేల పర్వతాల నుంచి రావణ భవనంపై వాలాడనమాట. తాను శ్రీరాముడి మిత్రుడనని తన నుండి తప్పించుకోవడము నీ తరం కాదని లంకేశ్వరుని హెచ్చరించాడనమాట. రావణుడిపై దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. సుగ్రీవా, ఇంతవరకు నీవు నా కంటపడలేదు, లేకుంటే ఎప్పుడో హీనగ్రీవుడవు తల తెగినవాడువు అయ్యేవాడివి అంటూ గర్జించాడనమాట రావణాసురుడు. ఇద్దరి మధ్య బాహుబాహి యుద్ధము జరిగింది. సుగ్రీవుడు రావణుణ్ణి ముప్పతిప్పలు పెట్టి క్షణాల్లో రివ్వున ఎగిరి సువేల పర్వతం మీద వాలాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి సున్నితంగా మందలించాడనమాట. తొందరపడి ఇలాంటి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చాడనమాట. రావణుడి దగ్గరికి అంగదుణ్ణి రాయబారిగా పంపాడు శ్రీరాముడు. సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణము తప్పదని తథ్యమని లంకకు విభీషణుడు రాజు కాగలదనని శ్రీరాముడు వాక్యము తప్పకుండా రావణునికి వినిపించాడు. అంగదుడు సభ అట్టుడికిపోయింది. అక్కడ ఉన్నటువంటి 4 రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు. అంగదుడు వారిని తన చంకలో ఇరికించుకొని
ప్రసాదంపైకి ఎగిరాడనమాట. అక్కడి నుండి వారిని బలంగా నేలపైకి విసిరాడనమాట. సింహనాదం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముణ్ణి చేరాడు. ఈ విధంగా వాళ్ళందరూ బలవంతులే అనమాట. ఎంత బలం ఉందో చూడండి, వీళ్ళకందరికీ వచ్చేసి వానర సైన్యానికి ఎంత బలం ఉందో చూడండి. రావణుణ్ణి భావాన్ని గ్రహించాడనమాట శ్రీరాముడు. ధనస్సుకు పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు. లంక మీదికి దండయాత్ర మొదలైంది. లంకను నాలుగు వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు. లంకేశుడు తన భవనం మీద నుంచి పరిస్థితిని గమనించాడు. దీర్ఘాలోచనలో పడ్డాడు. యుద్ధం మొదలైంది. రెండు సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఆంజనేయుని చేతిలో జంబుమాలి, సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించారన్నమాట. చీకటిలో ఎవరో రాక్షసుడా వానరుడా అడిగి తెలుసుకొని మరీ కొట్టుకుంటున్నారనమాట. అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దీనికి తట్టుకోలేకపోయాడు. కపట యుద్ధానికి దిగాడనమాట. రామలక్ష్మణులను మూర్చపోయేటట్టుగా నాగాస్త్రంతో బంధించాడనమాట. వారు మరణించారని భ్రాంతిపడి రావణుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలిపాడు. రావణుడు అభినందించాడు. రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధ భూమికి తీసుకుని వెళ్ళారనమాట. తీసుకుని వెళ్ళి నేల మీద పడి ఉన్నటువంటి రామలక్ష్మణులను సీతకు చూపించారనమాట. చూసేసరికి మరణించారని భావించి కన్నీరు కాల్వలు గట్టేలా ఏడ్చిందనమాట. భయంకరంగా ఏడ్చింది. పక్కనే ఉన్నటువంటి త్రిజట ఓదార్పుతో కూడినటువంటి ధైర్యాన్ని ఇచ్చింది. రామలక్ష్మణులు బతికే ఉన్నారని ఆధారాలు చూపించిందనమాట. వానర సైన్యము ప్రసన్నంగా ఉండడము ఒక కారణమని, అన్నింటికీ మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానము తీసుకుని రాదు అని చెప్పడంతో సీత మనసు కుదటపడింది. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైనారు. వానరులు జయ జయధ్వానాలు చేశారనమాట. అవి రావణుని గుండెలో అపా శబ్దాన్ని జోడించుకొని ప్రతిధ్వనిస్తున్నాయన్నమాట. ఆ యొక్క సౌండ్ వచ్చేసి ఎక్కువగా భయపడుతూ ఉన్నాడు రావణాసురుడు. హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు, అకంపుడు, అంగదుడి బారిన పడి వజ్రదంష్ట్రుడు, నీలుడికి చిక్కినటువంటి ప్రహస్తుడు యమపురి బాట పట్టారు, చనిపోయారనమాట. రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడనమాట. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రాముని ఎదిరించడానికి పూరుకున్నాడు. వచ్చేసి రావణాసురుడు బాణం వదిలిన వెంటనే వచ్చేసి సుగ్రీవుడు మూర్చపోయాడనమాట. శ్రీరాముడు విల్లందుకున్న వెంటనే అన్నను వారించి నేను వెళ్తాను అని చెప్పి అన్నాడనమాట. వానరసేన మీద సరవర్ష ధార కురిపిస్తూ ఉన్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుని దాటికి అడ్డుకట్ట వేశాడనమాట. అరచేతితో హనుమంతుడిని బలంగా చరిచాడు రావణుడు. మారుతి చలించిపోయాడనమాట. అయినా క్షణంలో తేరుకున్నాడు. అంటే బలం ఎక్కువ రావణాసురుడికి. అరచేతిలో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానర బల నాకు శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నానని యుద్ధస్ఫూర్తిగా చాటాడు రావణుడు ప్రయోగించినటువంటి శక్తి అనేటువంటి ఆయుధము లక్ష్మణ్ని అదిలో నాటుకుంటుంది. స్పృహ తప్పాడనమాట లక్ష్మణుడు. అతన్ని ఎత్తుకుని వెళ్ళాలని శతవిధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు రావణుడు. అంతలో ఆంజనేయుడు రావణుని మీద దాడి చేసేసిన తర్వాత వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుణ్ణి కూలబడేటట్టు చేశాడు. లక్ష్మణుని శ్రీరాముని వద్దకు చేర్చాడనమాట. హనుమంతుని యొక్క కోరిక మేరకు అతని భుజాలపై కూర్చొని రావణునితో పోరు చేశాడు. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని యొక్క ధనస్సు, కిరీటము దాసోహమయ్యాయి అనమాట. రాముడు దయతలిచాడు. రావణునితో నీవు యుద్ధంలో అలసిపోయావు, సేద తీర్చుకునిరా, అప్పుడు నా బలమేమిటో తెలుస్తుందని శుతిమెత్తగా చెప్పాడనమాట శ్రీరాముడు. చూడండి రావణాసుడు చూడండి, కుంభకర్ణుడా రావణాసుడా తెలియలేదు. అంతఃపురానికి తిరిగి వెళ్ళాడనమాట. అవమాన భారం రావణుణ్ణి ఒక చోట కూర్చొనియడం లేదనమాట. కుంభకర్ణుని నిద్రలేవమన్నాడు రావణుడు. అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది. ఇక్కడ చూస్తే ఈ బొమ్మలో ఉండేది కుంభకర్ణుడే.
నిద్రలేవమన్నాడు రావణుడు. అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది. రాక్షసులకు కుంభకర్ణునికి 6 నెలల నిద్ర, ఒక రోజు భోజనము. అందుకే కుంభకర్ణుని నిద్ర అనేది ఒక జాతీయంగా భాషలోకి వచ్చిందనమాట. ఎవరైనా బాగా నిద్రపోతూ ఉంటారనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కుంభకర్ణుని మాదిరి నిద్రపోతున్నాడు చూడు అని చెప్పేసి మనల్ని అంటూ ఉంటారనమాట. జరిగిందంతా చెప్పాడు రావణుడు. తెలివిగల వారు జరిగిన దాన్ని గూర్చి ఆలోచించరన్నాడు కుంభకర్ణుడు. తనకు సహాయపడమని కుంభకర్ణుణ్ణి కోరాడు రావణుడు. ఆపదల పాలైనటువంటి వాడిని ఆదుకునేవాడే నిజమైనటువంటి మిత్రుడు. తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి చేయూతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడని రావణాసురుడు అన్నాడనమాట. కుంభకర్ణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడనమాట. యుద్ధానికి బయలుదేరాడు. కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావు దెబ్బతీస్తున్నాడు. ఎందుకంటే కుంభకర్ణుడు బాగా భయంకరమైనటువంటి ఆకారంలో ఉంటాడు. వానరులు తట్టుకోలేక తలోదారి పట్టారనమాట. శ్రీరాముణ్ణి ఆశ్రయించారు. ఐందాస్త్రంతో కుంభకర్ణుని యొక్క శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు. శ్రీరాముని యొక్క బాణదాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది. ఆ తల తెగడం వల్ల రాజవీధుల్లోకి ఇంటి కప్పులు, ఎత్తైనటువంటి ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుడి మరణ వార్త రావణుణ్ణి కుంగతీసిందనమాట. ఎడం చేతి అంటే ఇంద్రజిత్తు, తర్వాత కుంభకర్ణుడు అతనికి వచ్చేసి 2 భుజాలు లాంటి వాళ్ళు అనమాట వీళ్ళిద్దరు. కుంభకర్ణుని యొక్క మరణ వార్త వినేసరికి తను ఏం అర్థం కాలేదనమాట రావణాసురుడికి. రావణ కుమారుడైనటువంటి అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు. లక్ష్మణుడు వదిలినటువంటి బ్రహ్మాస్త్రానికి బలైపోయాడనమాట రావణ కుమారుడు. తర్వాత వచ్చేసి కొడుకును పోగొట్టుకుని తల్లడిల్లుతున్నటువంటి రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు. భారం తనపై వేసుకుని యుద్ధరంగానికి బయలుదేరాడు. రామ లక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లు పడిపోయి ఉన్నాడనమాట. వాళ్ళు మరణించారనుకుని ఇంద్రజిత్తు తండ్రికి వార్త చెప్పాడనమాట. వాళ్ళిద్దరు మరణించిపోయారు అని చెప్పేసి వెళ్ళి ఇంద్రజిత్తు వచ్చేసి రావణాసురునికి చెప్పాడనమాట.